కొనరావుపేట మండలం వెంకట్రావుపేట గ్రామానికి చెందిన 15 మంది కూలీలపైన తేనెటీగలు దాడి చేయడం జరిగింది. ఆ దాడిలో కూలీలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. తేనెటీగలు కుట్టడంతో ఒకేసారి కేకలు వేయడం వారిని బాధాకరానికి గురిచేసింది. అక్కడున్న స్థానికులు వెంటనే గమనించి చూడగా తేనెటీగలు అక్కడ తెట్టే ఉందని చెప్పి కూలీ యజమానులు కూడా వాళ్ళకు తెలియదంటూ, యజమాని కూడా మాకు చెప్పలేదంటూ చెప్పడం బాధాకరం. 15 మందికి తీవ్ర గాయాలు కావడంతో సిరిసిల్ల ఏరియా ఆసుపత్రులకి తరలించడం జరిగింది. కొంతమందికి సీరియస్గా ఉందంటూ, కొంతమందికి గాయాలతో హాస్పిటల్లో ఉన్నారు. వారి మాటల్లో విందాం ఏం జరిగిందో. అమ్మ ఎట్లా కొట్టినావి? అవి ఇట్లా మీరేమనలేదా? ఎంతమంది కుట్టినాయమ్మా? ఎట్లా కుట్టినాయమ్మా చెప్పు. ఇక అవి ఎట్లా కుట్టినాయి తెలియదు. వాళ్ళు ముందట పోయిండ్రు, వాళ్ళు ముందట ఎరువు మేము ఎంత పోతున్నాం. ముందట వాళ్ళని అందుకున్నాయి కథలు వాళ్ళ విడబడి మనం అబ్బో దేవుడా, అవి ఎన్నడూ చేయలేదు. ఎంతమంది సీరియస్ అయిందాం? ఇప్పుడు మాలేసుగా మంది ఉంది అక్కడ శిక్షణ కాడ ఆడేంతమంది ఉన్నారు. ఆడన్న 7-8 ఇక్కడ 4-5 15 రోజులు పోయిన వాళ్ళు పోయినా కానీ ఒక్క ఈగ కనిపించలే, ఏది కనిపించలేదు. నిన్న వేయలేదు. ఇవాళ పోతే ఆ చేను గెట్టుకు పోయినాం గంతే. మళ్ళీ చేను వాళ్ళన్నా రాలేదు. మరి ఇలా ఈగలు ఉన్నాయి అనుకుంటే చెప్పలేదు. చెప్పపోయే వరకు ఒక్క ఈగ వచ్చింది. ఒక్క మా కోడలు కాలేదు. కాలినాక సుజాత సుమ వాళ్ళిద్దరూ ఒక్క ఈగ కావచ్చని కొడతామని పోయే వరకు అది ఇక ఉన్నాయి ఈగలన్నీ తోలుకొని వచ్చింది. అందరికీ చుట్టుకుంది చేనుగా. ఇక మన శవం చచ్చిపోయినట్టు ఏడ్చుకుంటుంది. అందరికీ తలకాయలకు నెత్తులకు అందరికీ ఇంకేంట కొడితే సోసలు వచ్చి అందరూ ఆగే పడిపోదురు. అందరూ ఇలా పట్టుకొని రోగులు లేకపోవడం పట్టుకొని ఆటోలు వేసుకొని వచ్చినాం. కొందరిని శిక్షణ తీసుకుంటారు గవర్నమెంట్, కొందరిని ఏం రాలేదు. మీది ఏ ఊరమ్మా? ఎంతమంది వచ్చారు? 17 మంది కదా, 17 మంది. మరి ఆ సేనైనా చెప్పద్దా? మొన్న అయితే అందరికీ పిల్లలు ఉన్నారు.